హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో డే 13 వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే 59.30 అయితే ఉన్నాను. సో ఈరోజు కూడా నేను 2 టైమ్స్ చెక్ చేసుకుంటున్నాను. 2 టైమ్స్ చెక్ చేసుకుంటే కూడా నాకు సేమ్ రిజల్ట్ అనేది వచ్చింది. 59.30 అయితే ఉన్నాను. ఇప్పటికీ నేను 3 కేజెస్ అయితే వెయిట్ లాస్ అయ్యానమాట. సో నేను అనుకున్న వెయిట్కి వచ్చేంత వరకు అయితే నా డైట్ వీడియోస్ అయితే కంటిన్యూ అవుతాయి. సో నేను ఇంకా కొన్ని డేస్ అయితే చేస్తాను. నేను ఒక సర్టెన్ వెయిట్ అనేది ఉండాలి అనుకుంటున్నాను. సో అంతవరకు అయితే వెయిట్ లాస్ వీడియోస్ చేస్తాను. ఒకవేళ నా వీడియోస్ ఎవరికైనా హెల్ప్ అవుతాయా అని చెప్పేసి నేనైతే వీడియోస్ షూట్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు నేను వచ్చేసి ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ 10 o'clockకి తాగుతున్నాను. సో ఇది వచ్చేసి నేను ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను అనమాట. ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను. సో ఇది తీసుకోవడం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా కాపాడుతుంది. అలాగే మన వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఈరోజు ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది మనం మామూలుగా ఎర్లీ మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు నేను నైట్ చేసుకుంటున్నాను ఇది. ఒకవేళ మీకు నైట్ కుదరలేదు అనుకుంటే మార్నింగే డైరెక్ట్గా బాయిల్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత ఇవి చూడండి ఎంత బాగా నానిపోయాయో. సో ఇది పొద్దున్నే ఇంకా మనం ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసేసుకోవడమే. కొంతమంది నన్ను అడుగుతున్నారు మీ హైట్ ఎంత అని చెప్పేసి. నా హైట్ వచ్చేసి 5.2. సో నేను 44 నుంచి 54 మధ్యలో ఉండాలి అనమాట. నా ఐడియల్ వెయిట్ వచ్చేసి నేను గూగుల్ చేసి చెక్ చేసుకున్నాను. ఒకవేళ మీకు కూడా మీ హైట్కి తగ్గట్టు తెలుసుకోవాలి అంటే గూగుల్లో చెక్ చేసేయండి. సో గూగుల్ మాత ఉంది కదా, మనకి ఏదైనా ఇట్టే రిజల్ట్ ఇచ్చేస్తుంది అనమాట. సో గూగుల్లో చెక్ చేసుకొని అయితే నేను ఆ వెయిట్కి మధ్యలో ఉండాలి అనుకుంటున్నాను. సో అందుకోసమని ఇప్పుడు ఈ డైట్ అయితే స్టార్ట్ చేశాను. సో మన ఐడియల్ వెయిట్లో ఉంటే మనం హెల్తీగా ఉంటాం అన్నమాట. ఇంకా బాయిల్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు నేను ఇక్కడైతే ఫిల్టర్ చేసేసుకొని తాగేస్తున్నాను. కొద్దిగా లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మన మెంతులు యాడ్ చేసుకున్నాం కదా, సో చాలా చేదుగా ఉందన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను హాఫ్ బద్ద లెమన్ అయితే పిండుకున్నాను. ఇంకా ఈ డీటాక్స్ డ్రింక్ తాగేసిన తర్వాత అయితే ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చాను. 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఒక మంచి స్మూతీ అయితే చేసుకుంటున్నాను. సో ఈ స్మూతీ అయితే నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. ఇంట్లో అన్నీ అవైలబుల్గా ఉండడంతో సో మనం ఎందుకు ట్రై చేయకూడదు ఇంత హెల్దీ స్మూతీ అని చెప్పేసి నేనైతే ట్రై చేశాను. చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. సో ఇందుకోసం అయితే మనం ముందు రోజు నైటే కొద్దిగా ప్రిపరేషన్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడైతే వాల్నట్స్ ఒల్చుకొని వాల్నట్స్ అయితే నానబెట్టుకుంటున్నాను. వాల్నట్స్ తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ అయితే చాలా షార్ప్ అవుతుందన్నమాట. చాలా బాగుంటుంది. సో చూడండి, అది బ్రెయిన్ షేప్లోనే ఉందన్నమాట. నాకేదో ఇది చూస్తే ఏదో చిన్న బేబీ లాగా అలా అనిపిస్తుంది అన్నమాట. మీలో ఎంతమందికి అది బేబీ లాగా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను 8 వాల్నట్స్ అలాగే 14 బాదాం అయితే నానబెట్టుకుంటున్నాను. ఎందుకనంటే మా హస్బెండ్కి నాకు ఇద్దరికి చేద్దామని ముందు రోజు నైటే నేను డిసైడ్ అయిపోయాను. అందుకోసం అని చెప్పేసి అవి 8, ఇవి వచ్చేసి 14 నానబెట్టేసుకున్నాను. వాల్నట్స్ బాదం తీసుకోవడం వల్ల మనకి చాలా మంచి విటమిన్స్ వస్తాయి. అలాగే బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుందన్నమాట. సో పిల్లలకైతే వాల్నట్స్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే మన స్కిన్ హెల్త్ కూడా బాగుంటుందన్నమాట. అందుకోసమని నట్స్ వచ్చేసి మనం డేలో ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఇక వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టి నైట్ అంతా నానబెట్టేసుకున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ స్మూతీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఎలాంటి హార్మ్ఫుల్వి లేవు దీంట్లో. చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వాటర్ మిలన్ తెచ్చి అయితే 4 days అవుతుంది. వేరే ఫ్రూట్స్ ఇంట్లో ఉండడం వల్ల ఇంకా వాటర్ మిలన్ కట్ చేయడానికి అవ్వలేదన్నమాట. సో ఈరోజు అయితే స్మూతీ కింద వాటర్ మిలన్ అయితే ఫైనల్గా కట్ చేశాను. కొంచెం రెడ్డిష్ కలర్ తక్కువ ఉంది, కానీ పర్లేదు, చాలా బాగుంది. సో ఇక్కడ చూడండి, నేనైతే వాటర్ మిలన్ ముక్కలు తీసుకున్నాను. అలాగే 2 డేట్స్ తీసుకున్నాను. అలాగే ఒక 7 బాదం, అలాగే 4
వాల్నట్స్ అయితే తీసుకున్నాను. ఎందుకనంటే ఫస్ట్ మా వారికి నేను ఎర్లీ మార్నింగే చేసేస్తాను కదా, నేనైతే ఫాస్టింగ్ విండో బ్రేక్ చేసి తర్వాత 1 అవర్ గ్యాప్ తీసుకొని తర్వాత స్మూతీ చేసుకుంటాను కాబట్టి ఫస్ట్ మా వారికి చేస్తున్నాను. అందుకే మా వారిదే వీడియో షూట్ చేసేసాను ఫస్ట్, ఎందుకంటే నేను కూడా సేమ్ క్వాంటిటీ తీసుకుంటాను కదా. సో మర్చిపోయాను, మా వారి కోసం అయితే నేను ఒక లైన్ డేట్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. నాకు వచ్చేసి నేను 2 యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న గ్లాస్లో మిల్క్ తీసుకున్నాను. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది స్మూతీ. మళ్ళీ మళ్ళీ నేను ట్రై చేస్తాను. మా చెల్లికి కూడా చెప్పానమాట, చాలా బాగుంది, నువ్వు కూడా ట్రై చెయ్యి, వాటర్ మిలన్ తెచ్చుకొని చాలా హెల్త్కి మంచిది అని చెప్తే ఓకే ఏమేమి చేసావో చెప్పు, వీడియో అప్లోడ్ చేశాక చూసి నేను కూడా తెచ్చి చేసుకుంటాను అని చెప్పింది. ఈరోజైతే అన్ని హెల్దీ రెసిపీసే చేసుకొని తిన్నాను అనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వెయిట్ లాస్ అవ్వడం తర్వాత కానీ అంతా హెల్దీగా తిన్నానని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంది. అన్ని ముక్కలు యాడ్ చేసి అయితే ఇంకా నేను పాలు కూడా పోసేసుకొని ఈ స్మూతీ చేసుకునే జార్లో అయితే పోసేసుకున్నాను. ఇది స్మూతీ అనే కాదు, మనం చట్నీస్ కూడా చేసుకోవచ్చు, అలాగే మసాలా పౌడర్స్ కూడా చేసుకోవచ్చు. అందుకోసమనే నేను ఈ జార్ అయితే తీసుకున్నాను. నేను ఎలాంటి వాటర్ కంటెంట్ యాడ్ చేయలేదు, ఎందుకనంటే మనకు ఆల్రెడీ వాటర్ మిలన్ చాలా వాటర్ ఉంటుంది కాబట్టి నేను ఎలాంటి వాటర్ కంటెంట్ అయితే యాడ్ చేయలేదు. ఇదైతే ఇంకా మా వారి కోసం, అలాగే పాపకు చూడండి కొద్దిగా ఇచ్చాను. తర్వాత ఇది వచ్చేసి నేను చేసుకున్నప్పుడు అయితే వీడియో షూట్ చేశాను అనమాట. ఇక్కడ నేను 200 ml తీసుకున్నాను. నాకు 200 ml అని ఎలా మెజర్ చేసుకుంటున్నానంటే ఈ బాటిల్ కింద రాసిందనమాట 200 ml అని చెప్పేసి. సో అలా చెక్ చేసుకున్నాను. చూడండి ఇక్కడైతే స్మూతీ నేనైతే తాగుతున్నాను. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది నిజంగా. మళ్ళీ ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు కూడా ట్రై చేయాల్సిందే, చాలా బాగుంది, ట్రై చేయండి. ఇలా అప్పుడప్పుడు ఇడ్లీ, దోశ, వడ తీసుకోవడం కంటే ఇలా స్మూతీస్ చేసుకొని తాగడం కూడా హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో నేను ఇక్కడ చెప్తున్నాను, కింద 200 ml అని రాసుంది, మీకు అది చూపిస్తాను అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ వాష్ చేసి అయితే చూపిస్తున్నాను 200 ml అని. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు ఎందుకంటే లైటింగ్ వల్ల. సో 200 ml ఇది. ఇంకా ఇది వచ్చేసి ఈ రోజుకి నా బ్రేక్ఫాస్ట్. తర్వాత అయితే నేను ఇక్కడ పూల్ మకానా ఉంది కదా, అది రోస్ట్ చేద్దామని చెప్పేసి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. పాప ఏదన్నా ఇవ్వు అని అంటే ఇంకా నేనైతే ఇది ఫ్రై చేస్తున్నాను. అలాగే తనకి ఇస్తూ నేను కూడా తీసుకున్నాను అనమాట. ఒక చిన్న కప్పులోకి అయితే చేసుకున్నాము. ఇలా రోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా రోస్ట్ చేసుకొని దాని మీద కొంచెం సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఫ్రై చేసేటప్పుడు మాత్రం కారం, సాల్ట్ యాడ్ చేయొద్దు, ఎందుకంటే బాగా ఘాటు వచ్చేస్తుంది అనమాట. మొత్తం స్టవ్ కట్టేసి బౌల్లోకి తీసుకున్న తర్వాత చల్లుకోండి. ఒక చిన్న చిటికెడైతే సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వద్దు. నేను ఇవాళ ఓన్లీ సాల్ట్ యాడ్ చేసి అయితే పాపకి ఇచ్చాను. నాకు షూట్ చేసుకుంది మిస్ అయిపోయిందనమాట. నేను కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఈరోజు ఇంకా లంచ్లోకి అయితే పాలకూర పన్నీర్ పలావ్ లాగా అయితే చేసుకున్నాను అనమాట. సో రైస్ అయితే నేను పక్కకు ఉడికిచ్చేసుకొని తర్వాత పాలకూర పన్నీర్ని మంచిగా కర్రీ లాగా చేసేసుకొని అందులో మనం ఉడికించుకున్న బిర్యానీ రైస్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకున్నాను అనమాట. మనం రైస్ చేస్తున్నప్పుడు బాస్మతి రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ తీసుకోవచ్చు. వైట్ రైస్ ఒక్కటి తినకపోతే సరిపోతుంది. ఎందుకనంటే మనకి ఇది డైజెషన్కి కొద్దిగా టైం తీసుకొని మెల్లిగా షుగర్ని బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి మనం రెడ్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, బాస్మతి రైస్ కానీ తీసుకుంటే చాలా మంచిది. నిజంగా చాలా బాగుందనమాట. నేను అదే చెప్తున్నాను, ఈ రోజంతా హెల్దీగా తిన్నానని చెప్పేసి. పాలకూరకి తినడం వల్ల మనకి ఐరన్ బాగా వస్తుంది, కాల్షియం బాగా వస్తుంది అనమాట. అలాగే మనం వాటర్ మిలన్ తీసుకోవడం వల్ల హైడ్రేటెడ్గా ఉంటాము. వాల్నట్స్ తీసుకోవడం వల్ల మంచి విటమిన్స్ వస్తాయి, మంచి ప్రోటీన్ వస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఈ రోజంతా హెల్దీగా తిన్నాను అని చెప్తున్నాను. సో ఇది వచ్చేసి లంచ్లోకి అనమాట. ఇలా మూత పెట్టి ఒక 5 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి మూత తీయగానే ఆ ఫ్లేవర్ వస్తుంది చూడు బయటకి, చాలా బాగా వస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ మసాలా దినుసులు వేసుకున్నాను కదా ఉడికేటప్పుడే, అందుకని బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. నిజంగా చాలా టేస్టీగా ఉంది. నేను రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి ఇంకా నా లంచ్ అనమాట. నేనైతే ఒక కప్పు పలావ్, అలాగే ఒక కప్పులోకి కొద్దిగా పెరుగు, అలాగే కుకుంబర్, అలాగే ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈరోజు లంచ్లోకి వచ్చేసి అయితే ఇది. తర్వాత ఈవినింగ్ స్నాక్ ఏం తీసుకోలేదు, నాకు ఇదే హెవీ అయిపోయింది అనమాట. నైట్ డిన్నర్కి అయితే ఈరోజు నేను వెజిటేబుల్ ఉప్మా అయితే చేసుకుంటున్నాను.
ఈ వెజిటేబుల్ ఉప్మాలోకి ఏం లేదండి, తాలింపు పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆనియన్ వేసుకున్నాను, అలాగే స్వీట్ కార్న్, క్యారెట్, బీట్రూట్ యాడ్ చేసుకొని ఇలా నేను ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నానో అంతకి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకా లావు గోధుమ రవ్వ ఉంటుంది కదా అది అయితే యాడ్ చేసుకున్నాను. సన్న ఉప్మా రవ్వ కాదు, లావు ఉప్మా రవ్వతో అయితే నేను ఈరోజు ఉప్మా అయితే చేసుకుంటున్నాను. ఇది కూడా చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంది. నేను అందుకే అన్నాను చాలా హెల్తీగా చేసుకొని తిన్నాను అని చెప్పేసి. ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగుంది. బీట్రూట్ వేసాం కాబట్టి కొంచెం రెడ్గా ఉంటుంది, కానీ మన టార్గెట్ ఏంటి, హెల్తీగా తినాలి అనేది మన టార్గెట్ కదా, అందుకోసం అని చెప్పేసి రెడ్గా ఉన్నా పర్లేదు. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీరు కనుక నా డైట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి నా ప్లేలిస్ట్ చెక్ చేయండి. Day 1 నుంచి Day 13 వరకు అయితే వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.